వెల్కమ్ జీవన్ జాయ్స్ వరల్డ్ కి స్వాగతం సుస్వాగతం. Dear students, in previous videos or previous classes we discussed about am and is. Now we are going to discuss about are. What is the Telugu meaning of are? Unnamu, unnaru. ఇవి మనకు హెల్పింగ్ వర్బ్స్, అదేవిధంగా మనకు మెయిన్ వర్బ్స్గా ఎలా ఉపయోగపడుతున్నాయో చూస్తూ ఉన్నాము. యామ్ గురించి నేర్చుకున్నాము, ఈజ్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఆర్ గురించి నేర్చుకుందాము. ఆర్ గురించి, ఆర్ అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఏ ప్రొనౌన్స్కి మనం ఉపయోగించాలి ఒకసారి గమనించండి. యామ్ అనేది ఐకి మాత్రమే ఉపయోగించాలి. ఈజ్ అనేది హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ సింగులర్కు, థర్డ్ పర్సన్ సింగులర్కు మాత్రమే, ఏకవచనానికి మాత్రమే మనం ఈజ్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఆర్ అనేది మరి ప్లూరల్ ఫామ్, బహువచనానికి మాత్రమే ఆర్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రొనౌన్స్ చూడండి. వి, యు, దే, నేమ్స్. వి అంటే మేము లేదా మనము అని అర్థము. యు అంటే మీరు లేదా తమరు అని అర్థం వస్తుంది. దే అంటే వారు. ఇక్కడ నేమ్స్ అంటే పేర్లు, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి పేర్లు, బహువచనం. ఏదైనా పేర్లు మీరు ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. వీటికి మాత్రమే ప్లూరల్ ఫామ్, వాటికి మాత్రమే ఆర్ అనేది ఉపయోగించాలి, మిగతా వాటికి ఉపయోగించకూడదు. వి, యు, దే, నేమ్స్ వీటికి మాత్రమే మనం ఆర్ అనేది ఉపయోగించాలి. ఈ ప్రొనౌన్స్కి మాత్రమే మనం ఉపయోగించాలి. యామ్ అనేది ఐకి మాత్రమే, ఈజ్ అనేది హీ, షీ, ఇట్, ఎనీ నేమ్కు మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ ఆర్ అనేది ఈ ప్లూరల్ ఫామ్కి మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనం చూస్తూ వచ్చినాము. అవే ఎగ్జాంపుల్స్ మనము ఇప్పుడు తీసుకుంటున్నాము. మరి ఇక్కడ వీఆర్ అనేది ఉపయోగించి ఎలా మనం తెలుగులో మెయిన్ వర్బ్స్గా, ఆర్ అనేది మెయిన్ వర్బ్స్గా ఎలా ఉపయోగిస్తున్నామో ఒకసారి గమనించండి. అవే ఎగ్జాంపుల్సే. వీఆర్ అని, యూఆర్ అని, దే ఆర్ ఎలా ఉపయోగించామో ఒకసారి గమనించండి. వీటిని బాగా రాసుకోండి, చదవండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంగ్లీష్ అనేది బాగా మీరు మాట్లాడగలరు.